మనకి ప్రస్తుతం రైల్వే శాఖకు సంబంధించి ఏవైనా సరే మనకి కొన్ని అంశాలు చూస్తూ ఉంటే వాళ్ళు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏదైతే మనకి ఆన్లైన్ యాప్ కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి, సో దాంట్లో మీకు ఏదైనా సరే ట్రైన్లో ఏదైనా ఒక లైట్ ప్రాబ్లం కానీ, లేదంటే ఫ్యాన్ ప్రాబ్లం కానీ, లేదు అంటే ఆ ట్రైన్లో వాటర్ రావట్లేదు అనే ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే మీరు యాప్లో చెప్పైతే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేషన్ వచ్చేలోపు మరి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మాఫీ చేసేస్తున్నారు. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైనా సరే ఒక కంప్లైంట్ కనుక రైజ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేషన్ వచ్చేలోపు సో మరి ఆ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా మరి బాధ్యతగా వాళ్ళు ఉండవటం వల్లే కాబట్టి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ యాప్లో చెప్తే అంతా రెక్టిఫై అవుతుంది, కానీ డైరెక్ట్గా సిబ్బంది మాత్రం ఈ విధంగా వ్యవహరించట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గురువాయూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే ఇప్పుడు ఆడ రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి కదా ఏసీవి. సో మరి ఆ ఏసీ రిటైరింగ్ రూమ్స్ ఆన్లైన్లో చూస్తేనేమో మొత్తం కూడా ఫిల్ అయిపోయినట్టు చూపిస్తూ ఉంది. సో దాని తర్వాత మరి డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనేమో ఒక్కట కూడా మరి అన్నీ ఖాళీగానే ఉండే, ఒక్కటి కూడా ఫిల్ అయినట్టుగా కనిపించట్లేదు. సో దీన్ని బట్టి మరి ఒక ప్యాసింజర్ ఒక ట్రావెలర్ అయితే మరి దీని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. సో మరి యాప్లో చూస్తేనేమో మొత్తం ఫిల్ అయినట్టు వీళ్ళు క్రియేట్ చేశారు. దాని తర్వాత అక్కడికి ఆఫ్లైన్లోకి వెళ్తేనేమో అసలు ఎవరు కూడా లేరు, అక్కడ మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. సో దీనివల్ల వీళ్ళు ఆన్లైన్లోనేమో అన్నీ కంప్లీట్ అయినాయి అని చెప్పేసి చూపించి వీళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి దీని గురించి అయితే ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగిందనమాట.